అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన బ్లాగ్‌లో అయితే మరికొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకుర్రి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నాకు ఈరోజు ఏమో స్పెషల్స్ ఉన్నట్టున్నాయి అని అనుకుంటారు కదా. అవును, కొన్ని మరీ అన్ని స్పెషల్స్ అయితే ఏం చేయలేదు, కానీ ఇంకా మటన్ కర్రీ, ఇంకా రైసు, కళ్ళు అయితే స్పెషల్ అనుకోరు. ఎందుకంటే తెలంగాణలో స్పెషల్ మాకు ఏ ఫంక్షన్ అయినా చిన్న దావత్ అయినా సరే ఉండాల్సిందే. తెల్లకళ్ళు, తాటి కళ్ళు, ఈత కళ్ళు అంటారు, చెట్టు మీద నుంచి పుట్టిన కళ్ళు. సో అదైతే హెల్త్కి మంచిది, ఇంక ఈ సమ్మర్లోనైతే ఇంకా మంచిది, ఓ చల్లదనము. అందుకోసమే ఇంకా అది కూడా తెచ్చుకున్నాము. అదైతే నేను వీడియో ఏం షూట్ చేయలేదు కానీ చెప్తున్నా. ఇంక ఇప్పుడు తినేసిన తర్వాత బంగ్లా పైకి అయితే వచ్చినాము. ఎండలు అయితే మస్తు ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడు టైం 11:30 అట్లా అవుతుంది. కరెక్ట్ ఎండ స్టార్ట్ అయింది ఇంకా ఈ టైంకి. ఇది చూసిరు కదా చుట్టూ మా ఇంటి వెనకాల అన్నట్టు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అన్ని పొలాలు అవన్నీ ఏవి కూడా లేవు, అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇంక అన్నీ మంచిగా బీడ్లే ఉన్నాయి, ఖాళీగా కనబడుతున్నాయి కదా. ఇంకా నార్మల్ టైంలో అయితే మొత్తం చుట్టూ పొలాలు మస్తు కనబడుతుంది. ఇవన్నీ మా చుట్టుపక్కల ఇండ్లు అన్నట్టు. మాది లాస్ట్కి ఉంటుంది ఇల్లు, పక్కకే ఉంటాయి అన్నట్టు పెరన్లు. ఇంకా పెసరగాయనైతే నిన్నటి బ్లాగ్లో మీరు చూసారు కదా, అన్నీ ఎండపోసిన అని చెప్పి కొన్నన్ను అయితే ఇక్కడ బంగ్లా పైన పోసిన. ఇంకా అవి ఈరోజు ఈ పని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. సూర్యుడు అయితే ఇప్పుడు ఎట్లా కొడుతున్నాడో. పిల్లలు ఎండలా తిరగకూరంటే నాతో పాటు వాళ్ళు నేను ఏ పని చేస్తే ఆ పని చేస్తూ ఉంటారు. మా చిన్నోడైతే అక్కడ చూసిరు కదా, అది ఎక్కిండు. ఇంకా వాడిని చూసుకుంటానైతే ఇక్కడ పని చేసుకుంటున్నా. ఇదంతా ఇప్పుడు సంచులలో ఎత్తుకొని కిందికి తీసుకెళ్ళాలి ఇంటికి. అసలు ఇదంతా ఎప్పుడు అయిపోతుందో ఏమో, ఈ ఎండలకి అసలు ఏమన్నా పనులు చేయాలంటేనే భయం అవుతుంది. ఇంతకీ నిన్నటి వ్లాగ్ ఎంతమంది చూసిరు ఫ్రెండ్స్? కామెంట్ చేయరి. అసలు నా రొటీన్ వ్లాగ్స్ బాగున్నాయా, నచ్చుతున్నాయా, ఎట్లున్నాయి చెప్పుర్రి. వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయరు, ఎందుకంటే మీరు కామెంట్ చేసి బాగున్నాయి అన్న బాగలేదని నాకు ఏమనిపించదు. ఎందుకంటే నాకు కూడా ఇంకా మంచిగా చేయాలని ఒక మోటివేషన్ ఉంటుంది కదా. సో లైక్ చేయరి, కామెంట్ చేయరి. నిన్న కొత్త ఛానల్ పెట్టినా అని చెప్పిన తర్వాత సబ్స్క్రైబ్ ఎవ్వరు కూడా చేసుకోలేరు. అసలు చూసిరా చూడలేరా ఛానల్ నేమ్ తెలియదు. వీడియో మొత్తం చూడరు ఫ్రెండ్స్, అందులో ఛానల్ నేమ్ కూడా చెప్పిన. సో చూడకనే అక్క ఛానల్ నేమ్ ఏంటిదని అడుగుతున్నాను. నేను వీడియోలో క్లియర్గా చెప్పిన, యూట్యూబ్ గురించి చెప్పిన, ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నా. అయినా సరే ఎవరు చూడలేదే అని ఒక చిన్న బాధ అనిపించింది. కానీ నేను బాగానే ఎక్స్పెక్ట్ చేస్తా, కానీ ఏం కూడా అంతగానం ఉండదులేండి. ఎందుకంటే ఛానల్ నేమ్ చెప్పకముందు అయ్యో మన వాళ్ళందరికీ చెప్తే మంచిగా సపోర్ట్ చేస్తారు అనిపించింది. చెప్పిన తర్వాత కూడా ఎవరు చూడలేదంటే కొంచెం బాధ అనిపించింది. ఛానల్ నేమ్ విలేజ్ లైఫ్ షార్ట్స్, లక్ష్మీ విలేజ్ లైఫ్ షార్ట్స్ అని సెర్చ్ చేయరు ఫ్రెండ్స్. రాకపోతే నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టినా చూడుర్రి, ఓకేనా? కొంచెం సపోర్ట్ చేయరి. ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్స్ బాగున్నాయా చెప్పురు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్నాయా లేదా, లేకపోతే వేరే కంటెంట్ చేయాలా? మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఇంకా మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తాను కదా. కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా? డైలీ వ్లాగ్స్ పెడతానే ఉంటా. మీరు బాగున్నాయి అంటే నేను నా రొటీన్ లైఫ్ స్టైలే పెడతా, ఓకేనా? ఇంకనైతే పెసరగాయనైతే కొడుతున్నాము. ఇది మొత్తం తెచ్చిన తర్వాత ఒక 3 రోజులైతే మంచిగా ఉల్లార పోసినాము. ఈ ఎండలకు మంచిగా ఉల్లారింది. ఇంక ఈరోజు అయితే ఈ పని ముంగట పెట్టుకున్నాము, ఇది కొట్టడము. ఇవాళ మొత్తం ఇది కొట్టి ఈ పెసర్లు అన్నీ చేయాలని ఫిక్స్ అయినాము. ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినామంటే కంపల్సరీ అది మొత్తం కంప్లీట్ కావాల్సిందే. ఇవి మనకు ఇక 1 ఇయర్ దాకా అయితే అన్నట్టు. అమ్ముడైతే అమ్మాము, కానీ మాకు ఇంకా పప్పు తినడానికి మన పంటది ఎంతైనా సరే బయట కొనుక్కున్న దానికంటే మన చేనులది, మన పంటది పండించిన పంట తింటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇంకా ఇవాళ ఇదంతా కొట్టేసేయాలి. ఎండ ఇప్పుడు 12:30 అట్లా అవుతుంది. ఈరోజు తిన్న తర్వాత ఈ పని స్టార్ట్ చేసినాము. మా పెద్దోడు ఏం చేస్తుండంటే సైకిల్ మీద మొత్తం పాపం నాకు ఒక్కదానికి కొట్టుడు గోస అవుతుంది అని చెప్పి సైకిల్ మీద దింపుతున్నాడు. కొంచెం అన్న ఇక అది అనుగుతుంది కదా, తొందరగా ఎత్తులు వెళ్తాయి అని చెప్పేసి ఇంకా అట్లనే ఈ మిరపకాయల పని కూడా పెట్టుకున్నాము. ఈ 2 పనులు ఈరోజు పెట్టుకున్నాము. మరి కంప్లీట్ అయితే కావా తెలియదు, చూడాలి. ఇంకా లాస్ట్కు కొంచెం కొట్టుడు అయిపోయింది. ఇంకా పెసర్లు అయితే అట్లా వెళ్ళినాయి. ఇంకా ఈ పని ఇంకా బాగానే ఉంది, ఇప్పుడు అయిపోలేదు. అది మొత్తము పట్టాలి, గాల్పుకు పట్టాలి, అవి ఈ పొట్టంతా తీసేయాలి. ఇంకా పని బాగుంది. నేను మొత్తం లాగా షూట్ చేయాలి అని అనుకున్నా, కానీ అస్సలు కొంచెం కూడా తిరగలేదు. ఇవాళ మార్నింగ్ నుంచి
వీడియో తీద్దామన్నా కానీ నాకు అంత తీరం లేదు. ఇంకా నెక్స్ట్ వీడియోలను అయితే మీకు చూపిస్తా పని ఎంతవరకు వచ్చిందని చెప్పేసి. ఇంకా బజ్జీలు చేస్తున్నా, ఈవినింగ్ టైము ఇది. ఎందుకో ఇంకా అసలు ఏం తినాలనిపిస్తలేదు, అన్నం తినాలనిపిస్తలేదు. అందుకోసమే ఇంకా ఈరోజు బజ్జీలు చేస్తున్నా. ఇది ఏం లేవు ఫ్రెండ్స్, అసలు అనుకోకుండా చేస్తుంది కాబట్టి అట్టిదే కారం ఉప్పు అట్లా నార్మల్గా చేసిన ఉల్లిపాయలు అది ఇది అసలు ఏం కూడా వేయలేదు. అప్పుడప్పుడు మనము చెయ్యాలి అని ఇంట్రెస్ట్ కొద్దీ బాగా మంచిగా రావాలి అని ఇంట్రెస్ట్ కొద్దీ చేసిన వెంటనే ఫ్లాప్ అయిపోతుంది. ఏదో అట్లా చేద్దాం లేదు ఎట్లయితే అట్లా రాని అని చేస్తాం కదా, అదే మంచిగా టేస్ట్ ఉంటుంది. మీకు ఎప్పుడన్నా అట్లా జరిగిందా ఫ్రెండ్స్? నాకైతే అట్లా మస్తు సార్లు జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయనిదే జరుగుతుంది అన్నట్టు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. ఇంకా నేను ఏం చేసినంటే రివర్స్ చేసిన అన్నట్టు, కర్రీ వండే దాంట్లోనేమో బజ్జీలు చేస్తున్నా. ఆయిల్ పోసి కడాయి బజ్జీలు చేసిన దాంట్లోనేమో కర్రీ వండిన అన్నట్టు, రివర్స్ చేసేసిన. అట్లా అంటే ఫస్ట్ చేస్తా అనుకోలేదు. కర్రీ వండేటప్పుడు కొంచెం కూర ఎక్కువ మంది ఉన్నాం కదా సరిపోదని చెప్పేసి అందులో వండిన. తర్వాత నేను చేస్తా అని పిండి కలిపిన. ఇక అందుకోసమే ఇందులో అస్సలు అవి తీయత్తలేదు. ఫస్ట్ టైం ఇట్లా చేసుడు నేనైతే. ఇది కూరల చింతకాయ టమాటా కర్రీ. మేమైతే బీన్స్ కూరల చింతకాయ అంటాం. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయరి. ఈ కడాయి ఒకసారి పొయ్యి మీద పెట్టినాము, సడన్గా గ్యాస్ అయిపోయిందని చెప్పి పొయ్యి మీద పెట్టినందుకు మొత్తం కర్రగా అయిపోయింది. ఇంకా అసలు పోతలేదు తొమ్మినా సరే. ఇటువంటి పొయ్యి మీద వాడితే మాత్రము అసలు పోవు. ఎంతైనా మన స్టీల్ ఉన్నట్టయితే ఉండవు కదా పాత్రలు. సో అట్లా ఫైనల్గా ఇంకా బజ్జీలు కూడా రెడీ చేసేసిన. ఇంత కష్టపడి చేసి తిందాము అని అనుకుంటామా, కథం తినే తృప్తి కూడా ఉండదు. పిల్లలతోని హాలిడేస్ అత్తే అట్లా ఉంటుంది వాళ్ళతోని. మొత్తం ఎండల తిరుగుడు వాళ్ళతోని. అమ్మ అసలు ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు చూసిరు కదా, ఇది నెక్స్ట్ డే అన్నట్టు. మిర్చీలు ఉన్నాయని చెప్పినా కదా, అవైతే మొత్తం తొడిమేలు తీసినాము. ఎండకైతే ఉల్లార పోసినాము. ఇప్పుడు సమ్మర్లా కారము అన్నీ సంవత్సరానికి సరిపడా ఇప్పుడే కదా చేసుకునేది. ఇక అందుకోసమే ఇంకా సమ్మర్ పనులు అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇంకా సన్నపు మిర్చి దొడ్డు మిర్చి అయితే తీసుకున్నా కారం కోసం అని చెప్పేసి. ఇంక ఇవైతే తొడిమేలు తీసినాము. నేను వీడియో ఏం కూడా షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా పని చేసుకోవాలి కాబట్టి ఇటు వీడియో చూసుకుంటూ అటు పని చేసుకోవడం అంటే మస్తు కష్టము. అందుకోసమే ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు కొంచెం కొంచెం అట్లా వీడియో షూట్ చేసిన అంతే. ఇవైతే ఒక 2-3 డేస్ మంచిగా ఎండాలి. ఎండిన తర్వాత కారం అయితే పట్టిద్దాం. సో ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నా. ఎట్లుంది ఫ్రెండ్స్? కామెంట్ చేయరి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.